మనం ఎవ్రీడే యాక్టివిటీస్ చేస్తుంటే మన బాడీ ఎలా అయితే అలసిపోతుందో మన బ్రెయిన్ ఇంకా మైండ్ కూడా అంతే. మనం మెంటల్గా లేదా ఫిజికల్గా ఏ వర్క్ చేయాలన్నా వాటిని అమలుపరచడానికి మన బ్రెయిన్లో ఉండే కాగ్నిటివ్ రిసోర్సెస్ సాయంతోనే చేస్తూ ఉంటాం. అంటే అటెన్షన్, మెమరీ, డిసిషన్ మేకింగ్, ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీస్ లాంటివి. అయితే ఈ కాగ్నిటివ్ రిసోర్సెస్ మనకి అన్లిమిటెడ్గా అందుబాటులో ఉండవు, అవి లిమిటెడ్గా ఉంటాయి. వాటిని వాడుతూ ఉంటే అవి క్వాంటిటీ వైజ్ తగ్గుతాయి, అలాగే క్వాలిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అంటే వాటి ఎఫిషియన్సీ రాను రాను పడిపోతూ ఉంటుంది. ఫలితంగా దానికి సమానంగా మన బ్రెయిన్లో ఉండే న్యూరల్ నెట్వర్క్స్ ఇంకా కాగ్నిటివ్ ప్రాసెసెస్ అలసిపోతూ ఉంటాయి. ఇక్కడ రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, మనం ఆ రీసోర్స్ని వాడకపోయినా కూడా మన బ్రెయిన్ అలసిపోయే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడంటే సరైన నిద్ర లేదా న్యూట్రిషన్ లేనప్పుడు, శారీరకంగా బాగా అలసిపోయినప్పుడు, లేదా మనం ఒక ఎమోషనల్ స్ట్రెస్లో ఉన్నప్పుడు. రెండవది, ఈ రీసోర్సెస్ని మనం ఒక రోజులో ఎప్పుడంటప్పుడు ఎఫిషియెంట్గా వాడలేము. మన బాడీకి కొన్ని సర్కేడియన్ రిథమ్స్ ఉంటాయి. అంటే 24 గంటల్లో మన బాడీలో ఫిజికల్గా, మెంటల్గా, ఇంకా బిహేవియర్లో వచ్చే చేంజెస్. ఒక పర్టికులర్ టైంలో మనం నిద్రపోతాం, రెస్ట్ తీసుకుంటాం, తింటాం. ఇంకో పర్టికులర్ టైంలో మన ఎనర్జీ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. అలాంటి సమయాల్లో మనం ఎఫిషియెంట్గా వీటిని వాడలేము. ఇదంతా కొంచెం ఈజీగా అర్థం అవ్వాలంటే మన కాగ్నిటివ్ ఎబిలిటీస్ కూడా మన మజిల్స్ లాంటివి అనుకోండి. మనం జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ చేస్తాం, కానీ మనము టైం లిమిట్ లేకుండా ఎంతసేపు అయినా చేస్తూ ఉండిపోలేం కదా. మనకు లిమిట్ ఉంటుంది. హాఫ్ అన్ అవరో, 45 మినిట్స్ లేదా 1 అవర్ ఉంటుంది. సో వర్కౌట్ చేస్తున్నప్పుడు ఒక పక్క మజిల్ స్ట్రెయిన్ అవుతూ మన దగ్గర ఎనర్జీ తగ్గిపోతూ ఉంటుంది, ఇంకో పక్క మనకి అలసట కూడా వస్తూ ఉంటుంది. అలాగే ముందు రోజు సరైన ఫుడ్ తినకపోయినా, లేదా నిద్ర లేకపోయినా, ఏదైనా స్ట్రెస్లో ఉన్నా, లేదా ఇంకేదైనా ఫిజికల్ వర్క్స్ ఆల్రెడీ చేసి ఉన్నా మీకు ఆ రోజు వర్కౌట్స్ చేసే ఇంట్రెస్ట్ ఉండదు, అవునా? అంటే మీ దగ్గర వర్కౌట్ చేసే రీసోర్స్ ఉంది, కానీ అది మీరు ఆ రోజు వాడలేకపోతున్నారని అర్థం. అలాగే మీరు ఒక రోజులో ఏ టైంలో అయినా జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ చేసే ఎనర్జీ లేదా ఇంట్రెస్ట్ మీకు ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే మనం ప్రతిరోజు ఒక మెంటల్ జిమ్లో ఉంటాం, కానీ ఉంటామనే అవగాహన మనకి లేదు. అందుకే మన విలువైన మెంటల్ రిసోర్సెస్ని మనకి సంబంధించిన ముఖ్యమైన పనుల మీద, మన ప్రొడక్టివ్ హార్స్లో ఫస్ట్ ఖర్చు చేయకుండా, ఉదయం లేచిన దగ్గర నుంచి ఫోను, సోషల్ మీడియా, యూట్యూబ్, న్యూస్ పేపరు, సినిమాలు, ముచ్చట్ల మీద ఖర్చు చేస్తూ ఆ రిసోర్సెస్ని ఖాళీ చేసి పడేస్తాం. మన బ్రెయిన్లో ఇన్ఫర్మేషన్ని ఓవర్లోడ్ చేసేస్తాం. మనం చేయాల్సిన ముఖ్యమైన వర్క్స్తో పోలిస్తే ఇవన్నీ కూడా ఇన్స్టెంట్ రివార్డ్ ఇచ్చే యాక్టివిటీస్. అంటే మనం వాటితో ఎంగేజ్ అవ్వగానే మనకు అది ఒక ప్లెజరబుల్ ఫీలింగ్ని ఇస్తుంది. ఆ ప్లెజర్ మనకి కొన్ని సెకండ్స్ నుంచి మినిట్స్ లోపు దొరికిస్తుంది. మన బ్రెయిన్ సహజంగానే ఈ ఇన్స్టెంట్ రివార్డ్స్ని కోరుకునే విధంగా వైర్ అయి ఉంది. ఒక రివార్డ్ రాగానే అది ఆగిపోదు, అదే పని మళ్ళీ మళ్ళీ చేయమని మనల్ని మోటివేట్ చేస్తుంది. అందుకే మనం ఒక వీడియో, ఒక పోస్ట్, ఒక రీల్ చూసి స్టాప్ చేయకుండా అలా వెళ్ళిపోతూనే ఉంటాం. తరువాత అసలైన పనులకు సరిపడా రీసోర్స్ మన దగ్గర ఉండదు. అందుకే ఇంట్రెస్ట్ రావట్లేదు, మోటివేషన్ ఉండట్లేదు, ఫోకస్ చేయలేకపోతున్నా అని కంప్లైంట్స్ చేస్తూ ఉంటాం. కానీ జరిగేది ఏంటంటే మనం ఇంపార్టెంట్ వర్క్స్ చేసే అబిలిటీని ఆ రోజు కోల్పోతున్నాం, లేదా ఆ అబిలిటీ ఉన్నా కూడా ఆ పని చేసే మోటివేషన్ లేదా ఇంట్రెస్ట్ మనకి కలగకుండా చేసుకుంటున్నాం. ప్లెజరబుల్ డిస్ట్రాక్షన్స్ వల్ల మాత్రమే కాదు, మనం సరిగ్గా వర్క్ చేయలేకపోవడానికి ఎన్నో రీజన్స్ ఉంటాయి. అవేంటంటే హెల్త్ ఇష్యూస్, ఫినాన్షియల్ ఇన్స్టెబిలిటీ, వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ లేదా ఎమోషనల్ స్ట్రెస్, టెక్నాలజీని ఎక్కువ వాడటం, లేదా మల్టీ టాస్కింగ్ చేయాల్సి రావటం. ఇలా ఎన్నో ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. దేనివల్ల మన అబిలిటీస్ని వాడలేకపోతున్నాం, అలసిపోతున్నాం అని ఐడెంటిఫై చేయడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అవి గుర్తించగలిగితే వాటిని ఎలిమినేట్ చేయడానికి లేదా మేనేజ్ చేయడానికి ఈజీ అవుతుంది. ఈ ఎగ్జర్షన్ ఇంకా ఫటిగ్తో సఫర్ అయ్యే వాళ్ళు ఎక్కువగా వర్క్స్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. సరిగ్గా ఆలోచించలేరు, డిసిషన్స్ తీసుకోలేరు, దేని మీద ఫోకస్ ఉండదు, వాళ్ళ ఎమోషన్స్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేరు, ఎప్పుడూ చిరాకుగా ఉంటారు, ఓవర్ ఈటింగ్, అన్హెల్దీ ఫుడ్ని ఎక్కువ తినటం చేస్తూ ఉంటారు, ఇంకా స్లీప్ ఇంకా స్ట్రెస్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్తో బాధపడుతూ ఉంటారు. అందుకే మన బ్రెయిన్ ఎప్పుడూ ఓవర్లోడ్ అయిపోకుండా చూసుకోవాలి. ప్రతిరోజు మన మెంటల్ ఎనర్జీని ఎలా స్పెండ్ చేయాలో మనకు ప్లాన్ ఉండాలి. ఏ వర్క్స్ ముఖ్యమైనవి, ఏవి కాదు, ఏవి ఫస్ట్ చేయాలని మనకు ప్లాన్ ఉండాలి. ఫ్రీక్వెంట్గా బ్రేక్స్ తీసుకుంటూ ఉండాలి. సరిగ్గా నిద్రపోవాలి. మన మజిల్ లాగే మన బ్రెయిన్కి కూడా మంచి రెస్ట్ ఇస్తేనే అది రీకవర్ అయ్యి ఇంకో రోజు మనకి వాడుకోవడానికి రెడీగా ఉంటుంది. అలాగే మంచి ఫుడ్ తీసుకోవటం, ఇంకా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం కూడా చాలా ముఖ్యం.